రేవంత్ సార్ వారు దినాం నిద్రపోతుండో పోతలేడో, సారుకు కన్నంటుకుంటుందో అంటుకుంటలేదో, తెల్లారు లేస్తే పదవి ఉంటుందో ఉడతదో అని రంది మీదనే ఉంటుండు కావచ్చు. ఎందుకంటారా, ఇప్పుడు మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. బెల్లమున్న కాడికే ఈగలు వచ్చినట్టు అధికారంలో ఉన్న పార్టీలకే కొందరు లీడర్లు జంపింగ్లు ఎత్తుంటారు కదా. ఏడనన్నా నడిచే కథ గిదే. కానీ మన తెలంగాణలో కథ ఉల్టా నడుస్తుంది. మేము రావు బిడ్డో గాంధీ భవన్కు, మేము ఉండం బిడ్డో షెయి పార్టీలా, మాకొద్దు బిడ్డో ఈ ముఖ్యమంత్రి సారు అనుకుంటా స్వయాన షెయి పార్టీ లీడర్లు కార్యకర్తలే అంటారు. అనుడే కాదు, అధికార పార్టీ నుంచి ప్రతిపక్షం పార్టీలో షేరికైతురు. అగో లెక్కకైతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఆఫీసులు బోసిపోవాలి, అధికారంలో ఉన్న పార్టీ ఆఫీసులు కలకలలాడాలి. కానీ ఈడ చూడుర్రి, గాంధీ భవన్ల దోమలు ఎక్కువ, లీడర్లు తక్కువనట. అదే మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ లీడర్లు కార్యకర్తలతోని కలకలలాడుతాంది. అటు మీదున్న ఆదిలాబాద్ జిల్లా నుంచి కిందున్న జోగులాంబ గద్వాల జిల్లా దాకా బీఆర్ఎస్ పార్టీలో షేరికయ్యేందుకు హైదరాబాద్ తొవ్వబడుతురు. అది కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బయట పడి బీఆర్ఎస్ తొవ్వబడుతురు. శనివారం నాడు రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి 200 మంది షే పార్టీ లీడర్లు కార్యకర్తలు బీఆర్ఎస్ లకు వచ్చిరు. అంతకు 2-3 రోజుల ముందేమో హైదరాబాద్ ఉన్న షే పార్టీ కార్యకర్తలు మన గులాబీ కండువా కప్పుకున్నారు. ఆసిఫాబాద్, సంగారెడ్డి, వనపర్తి, జడ్చర్ల గిట్ల రాష్ట్రంలో ఏ జిల్లాకు షెయి పార్టీ పూ పార్టీలో ఉన్న లీడర్లు కార్యకర్తలు ఇప్పుడు కారు పార్టీ దిక్కే చూస్తురోల్లా. మన రేవంత్ సారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఏడాది దాటింది. కరెక్ట్గా చెప్పాలంటే 15 నెలలైంది. ఈ 15 నెలలనే జనాలకే కాదు, ఆఖరికి షెయి పార్టీలు ఉన్న లీడర్లకు కూడా సినిమా సమజైంది. ఇక ఎవరన్నా కాంగ్రెస్ లీడర్ అని ఊర్లలో చెప్పుకుంటే ఒట్టు ఎక్కడికక్కడ నిలదీస్తురట. ఇక లీడర్లు కనబడితే అడ్డం పడుతురు, ఊరవతలకు తరుముతుర్రు. ఎంతకాలమని జాకుంటా పోతురులా. అందుకే ఈ షెయి పార్టీ కండువాని పక్కకు పడేసి సప్పుజేక బీఆర్ఎస్లో షెరికై ఒక చిత్తం చేసుకుంటురు. బీఆర్ఎస్ కండువా ఉంటేనన్నా జనాలలో తిరగచ్చని ధైర్యమట. ఈ మాట వాళ్ళే చెప్తురు. నిజంగా అధికారంలో ఉన్న పార్టీ ఏడాదినే గిట్ల ఆగమాగం అవుతుందని ఎవ్వరు అనుకోలే కావచ్చు. ఒక్క ఏడాదినే గిట్లయితే ఇంకా 4 ఏండ్లు ఉన్నది. ఈ 4 ఏండ్లలో షే పార్టీ కథ ఇంకెట్లుంటుందో, అంట్లో ఇంకెంతమంది మిగిలి ఉంటారో అని తలకాయ పట్టుకుంటారట ఢిల్లీ పెద్దలు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఏనాటికైనా పెద్దలు చెప్పిన ఒక మాట వాస్తవం. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఏనాటికైనా కేసీఆర్కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో, కేసీఆర్కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో 1% కూడా కాంగ్రెస్ వానికి బీజేపీ వానికి ఉంటుందా మీరు ఆలోచన చేయాలి. ఎన్నటికైనా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రయోజనాలకు శ్రీరామ రక్ష ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం తప్ప బీజేపీ వానితో, కాంగ్రెస్ వానితో ఎన్నటికీ కూడా ఏం కాదు. మీరు యాద పెట్టుకోవాలి. ఇలా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి వచ్చింది గుండు 0 అంటే ఖచ్చితంగా అక్కడ కొట్లాడేటోడు లేకపోవడం, ఆడ కేసీఆర్ దళం, కేసీఆర్ బలం, కేసీఆర్ గలం లేకపోవడమే దానికి కారణం.